బీఆర్ఎస్ పార్టీ భాగవతం ఇది. మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్మాలి? అసలు బీసీలను ఆగం చేసిందే మీరు కదా, బీసీలను ఆగం చేసినటువంటి వ్యక్తులే మీరు. ఎస్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్క అది పక్కాగా తప్పుడు లెక్క, నో డౌట్. దాని ఎట్టి పరిస్థితుల్లో బీసీలను అంగీకరించే పరిస్థితులు లేము కూడా. కానీ మేము ఇప్పుడు దాంట్లోంచి తీసుకునేటువంటి ఒక అంశం ఉంది. ఇప్పుడు మీరు 18% తెచ్చిన రిజర్వేషన్ ఉంది కదా, 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో చెప్పి ప్రభుత్వం లెక్కలు మారొచ్చు కానీ ఈ రిజర్వేషన్ లెక్క మాత్రం మారలే. ఇది అట్లే ఉంది, 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామనేటువంటిది లెక్క. సరే, రేపో మాపో అసెంబ్లీలో బిల్లు పెడతారు. పెట్టిన తర్వాత నిజంగా బీసీలకు ఈ 42% రిజర్వేషన్ వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు అని అంటే, ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇక్కడ కేటాయించాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. దీన్ని రాజ్యాంగ సవరణ జరగాలంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఈ అసెంబ్లీ బిల్ పాస్ చేసి దీన్ని పార్లమెంటుకు పంపాలా. పార్లమెంటుకు పంపితే పార్లమెంటు ఉభయ సభలు, రాజ్యసభ లోక్సభ రెండు కలిసి దీన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఆమోద ముద్ర వస్తే, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీస్లో కానీ ఉద్యోగాల్లో కానీ 42% రిజర్వేషన్ బీసీలకు దక్కుతుంది. ఇది అవుతుందా? ఇది కాదు. దీనికి ఇంకొక హార్డీల్ ఏముంది? ఇందిరా సాహ్ని వర్సెస్ ఏంది యూనియన్ ఆఫ్ ఇండియా కదా, ఇండియన్ గవర్నమెంట్. సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంది. సుప్రీంకోర్టులో ఒకటి ఉంది, ఏంది? ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే, నువ్వు రిజర్వేషన్లు ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వడానికి వీల్లేదు, కేవలం 50% మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి, మిగతా 50 జనరల్ ఉండాలని, మెరిట్ కోసం ఉండాలని సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పింది క్లియర్గా. సో ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కుదరదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తయారు చేసిన, ఎందుకంటే ఇక్కడ కోర్టు కేసు ఉంది. ఈ 50% దాటదు. ఈ 50% క్యాప్ పెట్టమని సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఏం లేదు. మళ్ళా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అగ్రవర్ణ జడ్జీలు ఇది తీసుకొని వచ్చారు, ఇది తీసుకొని వచ్చి పెట్టారు. ఇది పెట్టిన తర్వాత ఇది యమపాశం అయింది ఇప్పుడు బీసీలకు. అదే ఇప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ 10% పెడితే 60% అయింది కదా. దీని సంగతి ఏంటంటే, ఇది అప్పర్ క్యాస్ట్ కోసం కదా, చట్టం చేసింది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, దాన్ని ఆమోదించింది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, అంగీకరించిన అప్పర్ క్యాస్ట్ జడ్జీలు. మరి బీసీల జడ్జీలు లేరా? బీసీల పవర్ లేదా? బీసీల కథ లేదా? ఇది ఎందుకు కొట్టేది? ఇది ఒక్కరు ఈ బీసీలకు సంబంధించినటువంటి 27% రిజర్వేషన్ అమలు చేసినందుకు 2 ఏళ్ళు ఆపింది సుప్రీంకోర్టు. మేము చెప్పేదాకా అమలు చేయొద్దని 2 ఏళ్ళు ఆపిన తర్వాత కొట్లాడి పుంజాల శివశంకర్ గారు తెచ్చిండు మళ్ళీ. ఇది ఈ 10%కు ఎవడు ఆపినోడే లేడు దాన్ని. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిడికెడు మంది లేని వాళ్ళకు 10% రిజర్వేషన్, 100కి 60% మంది ఉన్నటువంటి బీసీలకు ఇలా 27% రిజర్వేషన్. ఈ కులగణన ద్వారా ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో దీన్ని పకడ్బందీ చేయడానికి చేసినటువంటి కార్యక్రమమే ఇది టంచన్గా. ఇప్పుడు మరి 42% రిజర్వేషన్ సాధ్యమా అంటే సాధ్యం కాదు. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసిండు. మీరు గమనించరు, చెప్పినట్టుగా చెప్పిండు, మేము 42% సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉన్నారా అని ఛాలెంజ్ విసిరిండు భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి. దాని అర్థమైంది, 42% రిజర్వేషన్ ఇచ్చే ఛాన్స్ లేదు, మేము ఇవ్వలేము, మేము సీట్లు మాత్రం ఇస్తాం, మీరు ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు. అంటే దాని అర్థమైంది, బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కళ, అవకాశం లేదు. మరి
మరి మన భారతీయ ఏది మన మేనిఫెస్టోలో ఏం చెప్పినాం? బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ అని మనం ఇక్కడ చెప్పినాం. స్థానిక సంస్థల్లో 6 ఏది రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలలోపు చేస్తామని చెప్పినాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం? దాన్ని మెల్లగా డైల్యూట్ చేసి ఇది కుదరదు అని చెప్పి దీన్ని పక్కడబందీ చేసుకున్నాం. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఉండని అధికారంలో, బీఆర్ఎస్ పార్టీ ఉండని, భారతీయ జనతా పార్టీ ఉండని, వీళ్ళెవరు కూడా మనకు చేయడానికి సిద్ధంగా లేరు బీసీలకు. ఎందుకంటే ఈ పార్టీలకు రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ జరగకపోవచ్చు. ఆయన ఏమంటుండే స్లాబ్ ఎత్తేస్తా అంటుండే. ఆ స్లాబ్ ఎత్తేయాలి. ఈ ఏది సుప్రీంకోర్టు పెట్టినటువంటి 50% సీలింగ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ను సుత్తే తీసుకొని పలగొట్టి బీసీలకు పెంచుతా అని చెప్తా ఎంత ఉంటే అంత అని చెప్తున్నాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఈ మార్నింగ్ న్యూస్ నుంచి సవాల్. మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్కు అంగీకరిస్తూ ఏడైనా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతుంది. పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే బాధ్యత మీద. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఈ 8 మంది ఇప్పుడు కేంద్రంలో పార్లమెంట్లో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి 42% రిజర్వేషన్ను మీరు పాస్ చేస్తారా? మరి మళ్ళా తమిళనాడులో 69% ఇస్తా ఉన్నారు కదా, 60% ఇస్తా ఉన్నారు కదా. దీని 69% బీసీలకు రిజర్వేషన్ ఏడా తమిళనాడులో. ఎందుకు? ఆడ ఎప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాబట్టి ఆడ ఉద్యోగాలు వాళ్ళకే. ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి తీసుకొచ్చే ఎవడు పాడారు మేము ఇయ్యంపు అని చెప్పి ఆడ పక్కకు పారేసిండు. తమిళనాడులో లేనేలేదు. ఈయనని చెప్పిరు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వడ్డిచ్చేటోడు నీవోడు ఉంటే నువ్వు ఏ బంతిలో కూర్చున్నా వస్తుంది. వడ్డిచ్చేటోడు మన దగ్గర మనోడు లేడు. కాబట్టి మనం బీసీలంతా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు పోయి ఇప్పుడు కేటీ రామారావు, హరీష్ రావు మాట్లాడి వీళ్ళు వచ్చినా మళ్ళీ ఇదే కథ. కాబట్టి బీసీలారా మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తాన్న హామీ ఇచ్చింది. క్యాస్ట్ సెన్సస్ను పకడ్బందీగా చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలోనే తీన్మార్మలనగా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఈ రెండే డైల్యూట్ అయిన తర్వాత, ఈ రెండే దెబ్బతిన్న తర్వాత, మా బీసీల ప్రయోజనాలన్న దెబ్బతిన్న తర్వాత మేము ఆలోచించేది మేము ఆలోచిస్తాం, బీసీలు ఏం చేయాలనేది చేస్తారు. కానీ ఒక్క మాట అయితే సత్యం, 42% రిజర్వేషన్ ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసినా కేంద్రంలో మళ్ళీ వీలే కాబట్టి చీకట్లో కూర్చొని మళ్ళీ అడ్డుకుంటారు. అడ్డుకోకుండా భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి తీర్మానాన్ని పార్లమెంట్ గౌరవించి ఉభయ సభలు పాస్ చేసి ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. సో 69% రిజర్వేషన్ అక్కడ ఎట్లా? జయలలిత ఉంటే జయలలిత గారు పోయి పివి నరసింహరావు దగ్గర కూర్చొని పబ్లిక్ అంతా బీసీలంతా తిరగబడి మాదిరా ఇది అని చెప్పి తొడగొడితే ముఖ్యమంత్రి గజ్జున ఉరికిపోయి పివి నరసింహరావు గారి దగ్గర కూర్చొని 69% రిజర్వేషన్ అమలు చేయించి అది తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టారు. సరే, అది కోర్టులో కేసు ఉన్న తర్వాత. కానీ 9th షెడ్యూల్లో పెడితే 9th షెడ్యూల్లో ఉన్నటువంటి మ్యాటర్స్ను సుప్రీంకోర్టు ముట్టుకోవడానికి వీల్లేదు. నడుస్తూనే ఉంది 69% రిజర్వేషన్. అంటే బీసీ ప్రజలారా, నువ్వు చూసుకో, నీ వాడు ఉంటే ఏం జరుగుతుందో ఆలోచన చేసుకో. ఉద్యోగాలు ఇప్పుడు నీ తలలే లెక్క పెట్టా అని చెప్తా ఉన్నారు. 60 లక్షల మంది ఎటుపోయిరు పత్తలేరు ఇలా జనాభా లెక్కలలో. ఆధార్ కార్డుల కంటే జనం తక్కువ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలారా, మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఈయన తిట్టిన నాయన, ఆయన తిట్టిన ఈయన, ఈయన తిట్టిన ఇంకో ఆయన. ఈ మన షిఫ్టింగ్ కాదు మనం కావాల్సింది. మనమంతా మొబిలైజ్ కావాలా, మనమంతా ఆలోచించాలి, మన వర్గాల దగ్గర చర్చ పెట్టాలి ఎందుకు జరుగుతూ ఉందో ఇదని. పోనీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 0.4%. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా ఎంత ఉంది? 2.44%. ఈ 2.44 2.88%. అంటే 3% లేని వాళ్ళు మనని ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. చూసుకోరు వీళ్ళందరూ కలిసి. ఈ రిజర్వేషన్ల విషయంలో కానీ, ఈ వీళ్ళు ఇచ్చుడేంది, గిత్తత మంది ఉన్నోళ్ళు మనకు బిచ్చమేసుడేంది మెజారిటీ బిగ్ క్లాస్కు. తమిళనాడు కాదా ఆదర్శం? మనకి తమిళనాడు కాదా?
మొన్న వరంగల్ సభకు అంతగానం తమిళనాడు డిఎంకే పార్టీ ఎంపీ విల్సన్ గారు వచ్చి చెప్పాడు కదా, ఎస్ మా తాను ఇట్లా లేదు, మీరంతా సంఘటితం కావాలి, మా తాన మమ్మల్ని ముట్టుకోవాలంటే పడుతుందని చెప్పిండు.